హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి చూసి సమీక్షించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం అప్పట్లో కాంట్రాక్టర్లకు 1000 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. కానీ పనులు ఒక్కటి ప్రారంభం కాలేదు. 2007 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తమ్మిడిహట్టి దగ్గర దమ్మిడి పనులు ఎందుకు చేపట్టలేదు? వర్షాలు వస్తే నీరు నిల్వ చేసుకునే ప్రాజెక్టులే లేకుండా చేశారని, రైతులను ఆదుకునే ధ్యేయంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశామని అన్నారు. హరీష్ రావు ప్రెజెంటేషన్ ఆధారంగా కేవలం 2 ఏళ్లలోనే 3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 203 కిలోమీటర్ల సొరంగం, 1534 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్లు, 240 టీఎంసీల సామర్థ్యం కలిగిన వేదిక తయారైందని తెలిపారు. ఇవి 20,33,572 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్ధమయ్యాయని అన్నారు. 2 నెలల్లో మరమ్మతులు చేసి నీళ్లివ్వొచ్చు, కానీ ఈ ప్రాజెక్టు పూర్తిగా కొట్టుకుపోవాలని కొన్ని పార్టీలు చూస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు. గోదావరి కృష్ణనేమో మనకు చాలా తక్కువ ప్రాంతమే. కృష్ణ పైన కర్ణాటక స్టార్ట్ అవుతుంది, మధ్యలో శ్రీశైలం దాకా సగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అంతకుముందు కూడా అదే పరిస్థితి. ఇక్కడ ఉన్నా కూడా మన వాడకం మాత్రం ఇక్కడ ఈ ప్రాంతం కాదని. ఇక గోదావరి ప్రధానమైన గోదావరి అంటే దాదాపు గోదావరి 1465 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 750 కిలోమీటర్లు మన ప్రాంతం ఉంటుంది. టోటల్ గా 750 కిలోమీటర్లు అంటే దాదాపు మనకు చాలా పొడవు. నీళ్లు వాడుకోవడానికి, ఉపయోగించుకోవడానికి ఎంతో ఉపయోగం మనకు గోదావరి. గోదావరిలో ఏంటంటే మనకు నీళ్ళ లభ్యత ఎక్కువ ఉంటుంది. అక్కడ మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అనేక రాష్ట్రాల నుంచి మనకు నీళ్ళు వస్తాయి. అడవి ఉంటుంది, చాలా దట్టమైన అడవి ఉంటుంది. పడ్డట్లు నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎండాకాలం కూడా నీళ్ళు ఉంటాయి అన్నమాట. మరి ఆ నీళ్ళు వాడుకోవడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవాదుల ఎస్ఆర్ఎస్ తర్వాత 2 చిన్న ప్రాజెక్టు తప్ప ఆ గోదావరి మీద పెద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ఎవరు ఆలోచన చేయలేదు. ఎందుకంటే 70% తెలంగాణ మొత్తం పంటలు ఉంటాయి. ఎక్కడ తక్కువ అంటే మొత్తం తెలంగాణ పండియచ్చు. ఇక్కడ షాద్ నగర్ లో హిమాయత్ సాగర్ నింపి షాద్ నగర్ లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. లక్ష్మీదేవిపల్లి నింపినమంటే రివర్స్ లో మళ్ళీ పాలమూరు ప్రాజెక్టు నింపుకోవచ్చు. అంత పెద్ద లభ్యతలు. సముద్రంలో చాలా టీఎంసీలు కలుస్తుంటాయి. దానిలో మనకు దాదాపు 1470 టీఎంసీలు నీళ్లు అలొకేషన్. దానిలో 750 టీఎంసీల నీళ్లు మనకు అలాట్మెంట్ మనకు. కానీ నీళ్లు వాడుకోవాలి. వాళ్ళు తెలంగాణ అన్నందుకు అదే తెలంగాణ కూడా ఒక ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. జాగ్రత్త అయినా నవీన్ వినవాడు అలా అడుగుతా క్వశ్చన్ అడుగుదని చెప్పి ప్రాణహిత చేయాలని ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానిలో టీఎంసీ అలొకేషన్ ఏంటంటే 140. సామర్థ్యం రిజర్వాయర్లు ఏంటంటే 16 టీఎంసీ. 16 టీఎంసీల నీళ్లు వర్షం వచ్చినప్పుడు తోడుకొని వాడుకున్నట్లు డిజైన్ చేసింది. 10,450 కోట్ల ఎస్టిమేషన్. తర్వాత ఇమ్మీడియట్ గా 35,000 కోట్ల ఎస్టిమేషన్ వేసింది ఒకటే సంవత్సరంలో. మళ్ళీ ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ అడగగానే 40,675 కోట్ల ఎస్టిమేషన్ మళ్ళీ సబ్మిట్ చేసింది. పుట్టి ఏదంటే చేసి ఏం చేసి వాళ్ళు ప్రాణహిత చేయాలి ప్రాజెక్ట్ అని చెప్పి జనరల్ గా నీళ్లు బాగా లభ్యత ఉన్న దగ్గర తోడు పోసుకోవాలి. మనం లిఫ్ట్ దాదాపు 575 మీటర్ల లిఫ్ట్ అంత పైనుంచి మనం తోడుకోవాలి. అంటే ½ కిలోమీటర్ పైన నుంచి నీళ్ళు అంత పెద్ద పంపింగ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కడ వరద నీళ్ళు పంపింగ్ చేసుకోవాలి. మనం వరద అయ్యేటప్పుడు నీళ్లు పంపింగ్ చేసుకోవాలి, రిజర్వాయర్లు కట్టుకోవాలి. కానీ వాళ్ళు నీళ్లు తక్కువ లభ్యత ఉన్న దగ్గర ప్రపోజల్ పెట్టుకోవాలి. అవగాహన లేదు. ఏదో తెలంగాణకు బుజగించి పెట్టి ఏం చేసిండ్రు, స్టార్ట్ చేసిండ్రు, టెంకాయలు కొట్టిండ్రు, అడవుడు చేసిండ్రు. ఎక్కడ పర్మిషన్ లేదు. దాదాపు 2007 నుంచి ప్రారంభించిండ్రు. 2007 నుంచి తెలంగాణ వచ్చేంత వరకు కూడా దానికి పర్మిషన్ తీసుకురాలేదు.
80% భూమి మహారాష్ట్రలో మునిగిపోతుంది. ఆ ప్రాజెక్ట్ కడితే 85% భూమి అంతా కూడా మహారాష్ట్ర మునిగిపోతుంది. మహారాష్ట్రతో అనుమతి తీసుకోలేదు, ఇక్కడ భూసేకరణ చేయలేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిండ్రు, హడావుడి చేసిండ్రు. ప్రాజెక్టు పేరు మీద 1,065 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 1000 కోట్ల పైన ఎవరికి కాంట్రాక్టర్లకు ముందే పైసలు ఇచ్చేసి, ఎవడైనా టెండర్ అయిన తర్వాత పని అయిన తర్వాత మిగిలిస్తారు. కానీ ప్రాణహిత చేయగల ప్రాజెక్ట్ లో 1000 కోట్ల పైగా పైసలు కాంట్రాక్టర్లకు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళు ఆ రవీంద్ర రెడ్డి అయినట్లు పిలిచి, ఆ రవీంద్ర రెడ్డి 100 కోట్లు తీసుకో, తర్వాత శివరాజు నీవు 1000 కోట్లు తీసుకో, 100 కోట్లు తీసుకో, సత్యనారాయణ నీవు 100 కోట్లు తీసుకో అని చెప్పి మన నాయకులకు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టింది. ప్రాజెక్టు దగ్గర 9 దగ్గర ఒక మట్టి తీయలేదు, ఒక తట్టేడు మట్టి తీయలేదు, కానీ 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చిండ్రు. మధ్యలో కొంతమంది సొరంగాలు కూడా వేసింది, సొరంగాలు కూడా జరిగి హడావుడి చేసి ఇలా 7 సంవత్సరాలుగా ఒక అనుమతి తీసుకోకుండా లెటర్ల మీద కాగితాలు నడిపి 1000 కోట్లు వృధా చేసి కనీసం 100 టీఎంసీలను రిజర్వ్ పెట్టుకోవాలి. మనం ఏ టీఎంసీ 16 టీఎంసీలు రిజర్వ్ పెట్టుకొని ప్రాణహిత చేవేలు అనగానే అరే ప్రాణహితల నీళ్ళు వస్తాయి, చేవేల నీళ్ళు పడతాయి అనుకున్నాం. కల్లకుర్తి రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ అనగానే కల్లకుర్తి నుంచి మన పాలమూరు కల్లకుర్తి కల్లకుర్తి లిఫ్ట్ రిలీజ్ చేసాగానే కల్లకుర్తి నీళ్ళు పడతామని భావించాం. కేఎల్ఐలో కూడా కనీసం పట్టుమని 5 టీఎంసీలు జరగలేదు. మరి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఏడు వేసి పెట్టుకోవాలి. జనరల్ గా నీళ్ళు వస్తున్నాయంటే మన ఊర్లో ఏం చేస్తాం, గుట్టలు నింపి పెట్టుకుంటాం. వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నాయని అనుకో, ఎందుకంటే 14 రోజులకు ఒకసారి మా ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఏం చేస్తుంది, మొత్తం డ్రమ్ములు అన్ని నింపుకొని పెట్టుకుంటుంది, దాని మీద కప్పి పెట్టుకుంటుంది. ఇది కూడా అంతే, వర్షం వచ్చేటప్పుడు నీళ్ళు నింపి పెట్టుకోవాలి. ఎక్కడ రిజర్వాయర్ లేదు, కేఎల్ఐలో రిజర్వాయర్ లేదు, ప్రాణహిత చేవేలు కూడా 16 టీఎంసీ మాత్రమే. అలాంటిది కేసీఆర్ గారు అధ్యయనం చేసి ఇక్కడ 9 దగ్గర సరిపోదు, ప్రాణహిత చేవేలు నడవనిది, నీళ్లు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ చేద్దాము అని చెప్పి ప్రాణహిత చేవేళ్ళ 9 దగ్గర కూడా నీళ్ల సామర్థ్యం లేదని సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ అబ్జెక్షన్ చెప్పింది, ఉమాభారతి అబ్జెక్షన్ చెప్పింది, సెంట్రల్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ చెప్పింది. కనుక ఏం చేద్దామని రిటైర్డ్ ఇంజనీర్లతో అధ్యయనం కమిటీ చేసి లేదు ఇక్కడ జరగదని చెప్పి కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర ఫుల్ నీళ్లు ఉంటాయి, అక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రపోజల్ పెట్టి పట్టుబని 2 సంవత్సరాలు దాటక ముందే పర్మిషన్ తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారు. అన్ని పర్మిషన్ దాదాపు 18 రకాల పర్మిషన్, హైడ్రాలజీ పర్మిషన్, పర్యావరణ పర్మిషన్, గ్రీన్ ట్రిబ్యునల్, రకరకాల 18 రకాల పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసి ఎన్ని పనులు అయింది తెలుసా, 3 బ్యారేజీ అంటే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారట 3 బ్యారేజీలు కంప్లీట్ చేసుకున్నాం, 15 రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం, 19 పెద్ద సబ్స్టేషన్లు కంప్లీట్ చేసుకున్నాం, 21 పంప్ హౌస్లు కంప్లీట్ చేసుకున్నాం, 203 కిలోమీటర్ల భూమిలోని సొరంగం అంటే ఈ నుంచి హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇంత దూరం అండర్ గ్రౌండ్ లోనే భూమిలో సొరంగం చేసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. 1534 కిలోమీటర్ల గ్రావిటీ ఈ నుంచి యాదగిరిగుట్ట దూరంలో ఉట్టి గ్రావిటీ, ఉట్టి మోటార్లు అవసరం లేదు, ఇట్లా నీళ్లు పోతాయి. తర్వాత 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్ పంపుతున్న 98 కిలోమీటర్లు, 141 టీఎంసీ స్టోరేజ్, 141 అంటే జూరాల 10 టీఎంసీ, 9 టీఎంసీలు నీళ్లు లేకుండా ఉండవు. జూరాల లాంటివి ఎన్ని 141 అంటే జూరాల కన్నా పెద్ద 14 పైన అంత పెద్ద రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకున్నాం. టోటల్ గా 530 మీటర్ల పైన ఎత్తుగా లిఫ్ట్, మొత్తం ఎంత 240 టీఎంసీల నీళ్లను రిజర్వ్ చేసుకునేటట్లు మనం ప్లాన్ చేసుకున్నాం. ఎన్ని లక్షల ఎకరాలకు, 20,33,572 ఎకరాలకు మనము అంటే మన 2 పంటలు పండించుకుంటే 40-50 లక్షల ఎకరాలు అంత పంటలు పండించుకున్నట్లు మనం తయారు చేసుకున్నాం.
తయారు చేసుకుంటే ఏమైంది? 2 పిల్లలు పోయినాయి. నువ్వు ఏదైనా పెద్ద ఇల్లు కడతాం మనం, ఎక్కడ చూడండి, ఇల్లు కట్టగానే ఊర్లలో మనం సౌండ్ మిద్దెలు ఉంటాయి. వర్షాకాలం ఫస్ట్ వర్షం పడగానే 2-3 రోజుల బొక్కలు పడతాయి. మనం పోయి మన స్టవ్ వేసి తొక్కి దాన్ని లేవల్ చేస్తాం. చెత్త వేస్తే కూడా అక్కడక్కడ పొట్టుకు పడుతుంటది, మళ్ళీ మనం కలిపి నీళ్ళు వేస్తుంటాం. ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ కూడా అక్కడక్కడ ఆడుతుంటది, మళ్ళీ పోయి మనం అంతా కళాయి పెట్టి బాత్రూమ్ కూడా మనం చేసుకుంటాం. ప్రతి ఇంట్లో సేమ్ ఇది కూడా. దాదాపు 85 పిల్లర్లు ఒక దగ్గర, 65 పిల్లర్లు ఒక దగ్గర, 55 పిల్లర్లు ఒక దగ్గర, అంత పెద్ద పెద్ద బ్యారేజ్లు పెద్ద వరద వచ్చేదానికి మనము కట్టుకుంటే 2 పిల్లర్లు జస్ట్ వరదగా గుంగినాయి. నేను స్వయంగా చూసిన కూడా 2 పిల్లర్లు అనుకుంటే 3 నెలల్లో రిపేర్ చేయొచ్చు, 3 నెలలు రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు. కానీ వాళ్ళ ప్రాణేది ఇవి కొట్టుకపోవాలనుకుని చూసి పోయినసారి వర్షం వచ్చినప్పుడు అనేది మొత్తం కొట్టుకుపోయింటే ప్రాజెక్టే కొట్టుకుపోయింటే బాగుండే, ఇక మొత్తం 1,00,000 కోట్లు తిన్నామని చెప్పొచ్చు అనుకున్నారు. అంత పెద్ద వరద వచ్చినా కొట్టుకపోలే, ఆ కుంగిన పిల్లలు గంటలనే ఉంది.